హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా దిశ పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. నామినేటెడ్ సెలక్షన్స్ 54 పోస్టుల భర్తీకి సర్కార్ కసరత్తు వర్కౌట్ చేస్తున్న అధికారులు. గతంలోని 37 పోస్టుల ఉత్తర్వుల్లో చేంజెస్. మంత్రుల ఛాంబర్లకు ఆశావాహుల చక్కర్లు. సీఎం రేవంత్ నివాసం వద్ద కూడా హడావుడట. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి సెలక్షన్స్ స్టార్ట్ అయినాయంటే 54 పోస్టులకి భర్తీకి సర్కార్ కసరత్తు చేస్తుంది. గతంలో ఒక 37 పోస్టులకు ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చారు. దాని తర్వాత కోడ్ వచ్చింది. వాళ్ళు ఎవరు కూడా బాధ్యతలు స్వీకరించలే. కోడ్ అయిపోయిన తర్వాత స్వీకరిస్తారనుకున్నారు. నిన్న కోడ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆ 54లో ఈ 37 కూడా ఉన్నాయట. అంటే 37 ఇచ్చినప్పుడు కొంత ఒక నెగెటివ్ ప్రచారం జరిగింది. పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరగల. ఓన్లీ ఫార్వర్డ్ క్యాస్ట్‌లకి దాంట్లో రెడ్డి కమ్యూనిటీకి ఎక్కువ నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. అదొక రాంగు ఇండికేషన్ ఎళ్తుంది. వ్యతిరేక సంకేతాలు ఎళ్తున్నాయి అనేది మొత్తానికి ప్రభుత్వం మరి గుర్తించిందా ముఖ్యమంత్రి గారు తెలవదు గానీ 54 పోస్టులు అంటే పాత 37లో కూడా కొన్ని చేంజెస్ చేసి మళ్ళా కొత్తగా ఇష్యూ చేసే అవకాశం ఉందట. అనేది ఒక వార్త. మరి పాత 34 ఇప్పుడొచ్చి మొత్తం కలిపితే 54 పోస్టులు నిజంగానే ఇప్పుడు న్యాయం చేయాలి. సామాజిక సమతుల్యత పాటించాలి. సామాజిక సమీకరణాలు ఫాలో కావాలనుకుంటే ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. మంత్రుల చేతిలో ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి పార్టీని అంటుపెట్టుకొని ఉన్నోళ్ళకి న్యాయం చేసే కార్యక్రమం ఇప్పుడు చేయొచ్చు. నామినేటెడ్ పోస్టులలో చాలా బీసీ క్యాస్ట్‌లకు అసలు ఇయ్యలేదు. యాదవులు గాని, గౌడ్స్ గాని, ముదిరాజులు గాని, మున్నూరు కాపులు గాని ఇట్లా చాలామందిని నిర్లక్ష్యం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు, పార్టీకి సంబంధించి సీనియర్‌లు ఉన్నారు అందులో. వాళ్ళెవరిని పట్టించుకోకుండా కొంతమంది కొత్తగా పార్టీలోకి వచ్చినోళ్ళకి ఇచ్చారు. రెడ్‌లకి ఇచ్చారు ఎక్కువ. ఫార్వర్డ్ క్యాస్ట్‌లకి ఇచ్చారు. కొన్ని కమ్మలకి ఇచ్చారు ఒక 2, 3 సీట్లు. ఇట్లాంటి కొంత చర్చ జరిగింది. ఒక వ్యతిరేకమైన చర్చ. కాబట్టి ఇప్పుడు దాన్ని మాఫీ చేసే కార్యక్రమం దాని నుంచి బయటపడే కార్యక్రమం చేయాలంటే రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది. అదేవిధంగా మంత్రివర్గ సహచరుల చేతిలో ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు దాంతో పాటు పార్టీ కోసం లాయల్‌గా ఉన్నోళ్ళు, పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు, ఈ 10 ఏళ్ళు పార్టీని అంటిపెట్టుకున్నోళ్ళకి ఇస్తే మీకు ఒక పాజిటివ్ ఇండికేషన్స్, పాజిటివ్ సిగ్నల్స్ పోతాయి. తప్ప పాత లిస్ట్‌లో కూడా చేంజ్ చేసే అవకాశం ఉందట. మరి దాంట్లో ఎంతమందిని చేంజ్ చేస్తారు? కొంతమందిని ఇస్తారా? కొంతమందిని ఉంచుతారా? మొత్తానికి చేంజ్ చేస్తారా? అనేది చూడాలి. మొత్తానికి మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి హడావుడి ఉందట. కార్యకర్తలు మొత్తం తిరుగుతున్నట్టు హడావుడి చేస్తున్నట్టు, ఆశావాహులు చక్కర్లు కొడుతున్నట్టు ఒక వార్తనిచ్చారు. ఇప్పటికైనా న్యాయం చేయాలి. ఎందుకంటే ఆఫ్టర్ ఎంపీ ఎన్నికల తర్వాత, ఎంపీ ఎన్నికల రిజల్ట్ తర్వాత అసలు ప్రభుత్వం యొక్క భవిష్యత్తు ఏంది? భవితవ్యం ఏందనేది తెలిసిద్ది. కొంత బీజేపీకి నిజంగానే అనుకున్నట్టు 400 సీట్లు వచ్చుంటే ఇక్కడ ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంటే ఇక్కడ అంత ఈజీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ముందుకు సాగనీయరనేది ఒక చర్చ జరిగింది. కానీ ఇప్పుడు అదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారికి కలిసొచ్చింది. కేంద్రంలో స్పష్టమైన మెజారిటీ బీజేపీకి రాలేదు. కొలిజియన్ గవర్నమెంట్ ఏర్పడది. సంకీర్ణ ప్రభుత్వం. ఆ సంకీర్ణలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కీలకంగా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాత్ర కీలకంగా ఉంది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ టచ్ చేసే సాహసం మోడీ ఇప్పుడు చేసే అవకాశం లేదు. ఇట్లా గవర్నమెంట్‌ని కూల్చే కార్యక్రమం చాలా చేశారు. మహారాష్ట్రలో చేశారు, కర్ణాటకలో చేశారు. చాలా చోట్ల ఈ ప్రయత్నాలు బీజేపీ గత 2 టర్ముల్లో 10 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు ఆ పరిపాలన అట్లా ఒంటెద్దు పోకడ పోయే అవకాశం లేదు. దట్టు చంద్రబాబు నాయుడు గారి పాత్ర స్పష్టంగా ఉంది. ఆయన మాట చెల్లుబాటు అయితుంది. ఆయన పాత్ర లేకుండా కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగే అవకాశం లేదు కాబట్టి అంత ఈజీగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని టచ్ చేసే అవకాశం లేదు. ఆయనకిప్పుడు పని చేసుకునే అవకాశం అవుతుంది. సుస్థిరమైన ప్రభుత్వం ఉంటదనేది ఒక ఇండికేషన్ వచ్చేసింది. ఈ 5 ఏళ్ళు డోకా లేదు రేవంత్ రెడ్డికి అనేది. ఇప్పుడు ఆయన పార్టీ కష్టపడ్డ నాయకులకి పదవులు ఇచ్చే కార్యక్రమం, నామినేటెడ్ పదవులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలను ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం, అదేవిధంగా ఇచ్చిన హామీలని నెరవేర్చే కార్యక్రమం చేయాలి. స్థానికంపై ఫోకస్ అట. 70% ఓట్లు కాంగ్రెస్ లక్ష్యం. పార్టీ గ్రాఫ్‌ను ఫిక్స్ చేసిన టీపీసీసీ. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కొత్త టాస్క్. 1, 2 రోజుల్లో కీలక నేతలతో సీఎం రివ్యూ చేస్తారట. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. జూలైయా, ఆగస్టా, సెప్టెంబరా? ఎందుకంటే బీసీ కులగణన జరిగిన తర్వాత బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఫిక్స్ చేసిన తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో తప్పనిసరిగా ఎందుకంటే ఎంపీ ఎన్నికల విషయంలో కొంత నష్టపోయినట్టు కొంత అయితే అసంతృప్తి ఉంది. ఏది కాంగ్రెస్ పార్టీలో 8 స్థానాలకే పరిమితమయ్యారు. అట్ ద సేమ్ టైమ్ బీజేపీ పికప్ అయింది. దానిపైన అధిష్టానం కూడా సీరియస్ అయింది. బీజేపీ 8 ఎమ్మెల్యేల స్థానం నుంచి 8 ఎంపీ స్థానాలకు వచ్చే అంత ఎట్లా మీరు వదిలేశారు? అంత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన ఇంత తొందరలో ఎంత వ్యతిరేకత వచ్చింది అనేది కొంత రిపోర్ట్ కూడా అడిగారు అనేది వార్తలొచ్చినాయి. కాబట్టి ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలలో తప్పనిసరిగా 70% ఆఫ్ ద పోలింగు కాంగ్రెస్ పార్టీకి పడే విధంగా ఫిక్స్ చేయాలి అని చెప్పి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకి ఒక టార్గెట్ ఇచ్చే అవకాశం ఉన్నారు. దానిపైన రివ్యూ కూడా జరిగే అవకాశం ఉన్నట్టు ఒక వార్తనిచ్చారు. ఇది హ్మ్.
కేటీఆర్ రిజైన్ ప్లీజ్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయండి. ఎన్నికల్లో వరుస ఓటములకు బాధ్యత వహించండి. సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కార్యకర్తల డిమాండ్. వరుస ఓటములతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. దీనికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ఓడిపోతున్నా కనీసం రివ్యూలు లేవని, ఇకపై ఇలానే ఉంటామంటే భవిష్యత్తులో మరింత నష్టం వాటిల్లుతుందని పోస్టులు పెడుతున్నారు. ఇది ఒక వార్త. కేటీఆర్ని రిజైన్ చేయండి అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ట్విట్టర్లో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైంది. ఓటమి పాలయ్యాక ఇంతవరకు రివ్యూ చేసుకోవాలి. ఎందుకు ఓడిపోయినాం, ఏ కాన్స్టిట్యున్సీలు దేనివల్ల మనం ఓటమి పాలైనాం అనేది రివ్యూ చేయలే. అదే పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం అయ్యారు. కొన్నిసార్లు డిపాజిట్ రాలేదు, కొన్నిసార్లు థర్డ్ ప్లేస్కి పోయారు. ఇప్పటికి కూడా రివ్యూ చేసుకునే పరిస్థితి లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు అవసరం లేదు, రిజైన్ చేయండి, బాధ్యత వహిస్తూ ఓటమికి అటు అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎన్నికలకి అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ట్రోల్ అయితే అవుతుంది. మరి దీని ప్రభావం ఎవరిపైన పడుతుంది? మరి వర్కింగ్ ప్రెసిడెంట్కి ఆయన రిజైన్ చేస్తే హరీష్ రావు ఏమైనా వస్తాడా వర్కింగ్ ప్రెసిడెంట్గా? ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి. వాస్తవంగా రివ్యూ చేయాలి. రివ్యూ చేయకపోగా కాంగ్రెస్ వస్తే కరువు వచ్చింది, కాంగ్రెస్ వస్తే కరెంటు పోయింది, కాంగ్రెస్ వస్తే నీళ్ళు రావట్లేదు, ఇట్లాంటి ప్రచారం తప్ప అసలు మనం ఎందుకు ఓడిపోయాం? సరే, కాంగ్రెస్ వస్తే కరెంటు పోయింది, కాంగ్రెస్ వస్తే నీళ్ళు రాలేదు, కాంగ్రెస్ వస్తే కరువు వచ్చింది, ఇవన్నీ చెప్తున్నారు కదా. మీరున్నప్పుడు బాగానే ఉన్నప్పుడు ఎందుకు ఓడిపోయినాం అనేదైనా కనీసం సమీక్ష రివ్యూ చేసుకోవాలి కదా. ఆ రివ్యూ కూడా చేయట్లేదు. ఇక అసలు వదిలేసిన పరిస్థితికి వచ్చింది పార్టీని. కాబట్టి మీరు రిజైన్ చేసి పక్కకు తప్పుకోండి, బాధ్యత వహిస్తూ అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడరే అడుగుతుంది. మరి ఏం జరిగిద్ది పరిణామాలు చూడాలి. భూ సమస్యలపై కలెక్టర్ల నిర్లక్ష్యం, పెండింగ్లో 1,00,000కు పైగా దరఖాస్తు, ఐఏఎస్ల స్థాయిలోనే ఎక్కువగా. స్పెషల్ డ్రైవ్ పెట్టి పరిష్కరించాలని సీఎం, మంత్రులు, ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో ప్రాబ్లమ్స్ యథాతథం. ఇది రిపోర్టు సమర్పించిన తహసీల్దారులు అమలు కాని కమిటీ సిఫార్సులు, పెండింగ్లోని TM33 అప్లికేషన్స్, అన్నదాతలకు దక్కని ఉపశమనం. ఇది ధరణి పైన వాస్తవంగా పెద్ద ఎత్తున కొన్ని లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. రైతులకు సంబంధించి రైతులకు రావాల్సిన బ్యాంకు లోన్లు రావట్లేదు, అమ్ముకునే అవకాశం లేదు, రకరకాల ప్రొహిబిటెడ్ లిస్టులో పడ్డాయి. వీటికి సంబంధించి అప్లికేషన్లు లక్షల్లో ఉంటే ధరణి ఎక్స్పర్ట్ కమిటీ అని ఒకటి వేశారు. దాంట్లో చేయాల్సిన సంస్కరణ లేదండి. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఎడిపోయింది, ఆ రిపోర్ట్ ఎడిపోయింది, ఆ కథ ఎడిపోయింది, ఈ లోపల కోడ్ వచ్చింది. ఇప్పుడు కోడ్ ఎత్తేసారు. ఇప్పటికైనా కనీసం అధికారులు దానిపైన చర్యలు తీసుకోవాలి. ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు ఆగుతుంది, ఎక్కడ ఆగుతుంది? ఎందుకంటే ప్రభుత్వం తలుచుకుంటే 1 వీక్లోనే మొత్తం పరిష్కారం అయింది. వాటిని హోల్డ్లోనే పెట్టారు. ఇప్పటికి 6 నెలలు అయింది. ఇంతవరకు దాన్ని పడుచుకున్న నాదు లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన శాఖ మంత్రి రివ్యూ చేసి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి గారు రివ్యూ చేసి ఆ సమస్యలను మొత్తం ఎట్ ఏ టైం పరిష్కరించితే మీకు మంచి పేరు ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి అప్లికేషన్లు. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారాక ఏదో ఉపశమనం దొరికింది అనుకున్నారు. మారిన ఉపశమనం రాదు. రైతుల్లో ఒక రకంగా నిరుత్సాహం ఉంటే ఏముంది, ఇక వాళ్ళు వచ్చినా అంతే ఉంది, వీళ్ళు వచ్చినా అంతే ఉంది, పట్టించుకునే నాదులు లేదు. అసలు అడిగిన దాన్ని మనకి రిప్లై లేదు, మనం కోరుకున్నది చేయట్లేదు. మన సమస్యలు అట్లే ఉండే, ప్రభుత్వాలు మారినాయి. కానీ ఎందుకు ప్రభుత్వాలు మార్చుకొని సుఖమే ఉంది సమస్యలు పట్టించుకున్నప్పుడు? పైన మంత్రులు, ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినా కింద అధికారులు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదని మళ్ళీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ రివ్యూ చేసిన పరిస్థితి లేదు. అటు ధరణి పైన సీరియస్గా రివ్యూ చేయాలి ముఖ్యమంత్రి గారు, దానికి సంబంధించిన రెవెన్యూ మంత్రి గారు చేసి ఈ సమస్యలతో పాటు ధరణిలో ఏదో సంస్కరణ తెస్తాం, మార్పులు తెస్తామని ఆ మార్పులు కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఇది భూ సమస్యలపైన కలెక్టర్లు అయితే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. సరే, వాళ్ళకున్న వర్క్ ఒత్తిడి మొత్తానికి ఏదైతే కానీ నిర్లక్ష్యంగా ఉండటం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీనిపైన సీరియస్గా తీసుకుంటే పరిష్కారం అయింది. ఐఏఎస్ఎల్ స్థాయిలోనే ఎక్కువ ఉన్నాయట పెండింగ్ కూడా. ఎంఆర్ఓలు వాళ్ళు ఇవ్వాల్సిన రిపోర్ట్లు కూడా ఇచ్చేశారు. కొత్త టీంపై కసరత్తు, క్యాబినెట్లో 50 మందికి పైగా ఛాన్సు. నడ్డా నివాసంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు భేటీ అయ్యారట నిన్న. జేపీ నడ్డా బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడి నివాసంలో ఆర్ఎస్ఎస్, బీజేపీకి సంబంధించిన అగ్రనాయకులు సమావేశమయ్యారట. 50 మందితోని ఒక కొత్త టీం ఏర్పాటు చేయాలి. ఆ టీంలో బీజేపీ, ఇటు టీడీపీ, జేడీయూ, మిగతా సంకీర్ణ ప్రభుత్వాల భాగస్వామ్య పక్షాలన్నీ ఎవరెవరికి ఏ పోస్ట్ ఇవ్వాలి, ఏ క్యాబినెట్ ఇవ్వాలి, బెర్త్ పోర్ట్ఫోలియో అనేది ఒక చర్చ జరిగిందట. దాంతోపాటు ఇవాళ ఎన్డీఏకి సంబంధించిన పార్టీ ఎంపీలు, ఎన్డీఏ పార్టీల ఎంపీల మీటింగ్ ఉంది. దాని తర్వాత 50 మందితో ఒక టీం ఫిక్స్ చేస్తారట. కసరత్తు చేసి 50 మందితో టీంని సిద్ధం చేసి ఈ నెల 9న సాయంత్రం ప్రధాని ప్రమాణ స్వీకారం, ఆ 50 మంది ప్రమాణ స్వీకారం కూడా ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మొత్తానికైతే ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కసరత్తు చేశారట. ఆర్ఎస్ఎస్ సూచనల మేరకు ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఏ పార్టీకి ఎన్ని ఇవ్వాలి, ఏ పార్టీకి ఏ శాఖలు ఇవ్వాలి,
అనేది నిన్న చర్చించారు. దాన్ని బట్టి ఇవాళ ఎన్డీఏ కూటమి పక్షాల సమావేశం ఉంది. దాని తర్వాత ఉంటుంది. పలువురు పాత మంత్రులకు ఉద్వాసన, నిర్మలా సీతారామన్‌కు అనుమానమేనట. మిత్రపక్షాలకు ఆర్థిక, హోము, రక్షణ, విదేశాంగ, వాణిజ్యం మినహా ఇతర శాఖల కేటాయింపు. మహిళా కోటాలో డీకే అరుణ, పురంధరేశ్వరి. పరిశీలనలో కిషన్ రెడ్డి, సంజయ్, ఈటెల. ఎల్లుండి ప్రధానిగా మోదీ ప్రమాణం, పలువురు మంత్రులు కూడా. ఇది మొత్తానికైతే మన తెలుగు రాష్ట్రాల నుంచి డీకే అరుణ, పురంధరేశ్వరికి అవకాశం ఉందట మహిళా కోటాలో. అదేవిధంగా ఈటెల రాజేందర్, బండి సంజయ్, కిషన్ రెడ్డికి కూడా పరిశీలన ఉన్నట్టు. ఎవరికి వస్తుందనేది చూడాలి. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఆయన ఆధ్వర్యంలో మన గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో అఖండమైన మెజార్టీ బీజేపీ సాధించింది. అయినప్పటికీ ఆయన ముఖ్యమంత్రిగా పక్కన పెట్టి వేరే ఇంకొక క్యాండిడేట్‌కి ఇచ్చారు. ఇప్పుడు ఆయన్ని జాతీయ బీజేపీ అధ్యక్షుడిగా, బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందట. దానికి సంబంధించి ఒక వార్తని క్వెషన్ మార్క్‌తోని ఇచ్చారు. నడ్డా స్థానంలో పార్టీలో సీనియర్ అయినందునే తక్షణమే ఢిల్లీకి రావాలంటూ పార్టీ నుంచి వర్తమానం కూడా పంపారట. ఇది ఒకటి. అగ్నిపథ్‌ను సమీక్షించాలని జేడీయూ పార్టీ డిమాండ్ చేసింది. నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జేడీయూ పార్టీ ఎన్డీఏలో కూటమిగా ఉంది కాబట్టి అగ్నిపథ్ అనే స్కీమ్‌ని సమీక్షించాలి అని తొలి డిమాండ్ పెట్టిందట. వన్ నేషన్ వన్ పోల్‌కు ఓకే చెప్పింది. దేశవ్యాప్తంగా కులగణన, బీహార్‌కు ప్రత్యేక హోదా కూడా కావాలన్నది. యూసీసీపై భాగస్వాములతో చర్చించాలని కేసీ త్యాగి అన్నాడు. సమీక్షకు చిరాగ్ కూడా మద్దతు ఇచ్చిండట. చిరాగ్ పాస్వాన్ కూడా ఈ సమీక్ష చేయాలి అగ్నిపథ్ అనే దాంట్లో మద్దతు ఇచ్చారు. మొత్తానికైతే నితీష్ కుమారు చాలా వ్యూహాత్మకంగానే వాళ్ళ రాష్ట్రానికి కావాల్సిన సమస్యలపైన, వాళ్ళ రాష్ట్రానికి కావాల్సిన హోదాలపైన, ప్రత్యేక ప్యాకేజీలపైన, నిధులపైన, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్న అగ్నిపథ్ లాంటి విషయాలపైన చాలా స్పష్టంగా డిమాండ్ పెట్టిండు. దాన్ని సమీక్షించాల్సిందే, తప్పనిసరిగా దేశవ్యాప్తంగా కులగణన కూడా చేయాల్సిందే అనే డిమాండ్ కూడా యూసీసీ పైన కూడా భాగస్వామి పక్షాలతో చర్చించాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ పైన వీటన్నిటిపైన చర్చించాలని ఒక స్పష్టమైన డిమాండ్లు నితీష్ కుమారు ప్రధానమంత్రి ముందు పెట్టిండు, బీజేపీ పార్టీ ముందు పెట్టిండు. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు కూడా మరి ఏం డిమాండ్లు పెడతాడని చూడాలి. రాష్ట్రానికి సంబంధించి ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ, ఏపీ రాష్ట్రానికి సంబంధించిన నిధులు కానీ, దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమన్నా గత 10 సంవత్సరాల వాటిపైన సమీక్ష కానీ అడుగుతురా అనేది చూడాలి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. కాంగ్రెస్తో టచ్లో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలట. పార్టీ మారేందుకు ముఖ్య నేతలతో మంత్రాలు. సీఎం రేవంత్, వేము నరేందర్తో సంప్రదింపులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి శాసనసభ్యులే అధికం. టీడీపీ, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన వారే. ఈ నెలాఖరులోగానే ఎక్కువ మంది ఫిరాయింపులు ఉంటాయి. కాంగ్రెస్తో టచ్లోకి ఒక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారండి. ఇప్పటికే 36కి పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య. ఎందుకంటే ఇద్దరు దానం నాగేంద్ర, కడియం శ్రీహరి పార్టీ మారారు. కంటోన్మెంట్ ఓడిపోయింది కాబట్టి 36 స్థానాలకు పడిపోయింది. ఇంకో 10 మంది సిద్ధంగా ఉండడం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తానికి 15 స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది ఎమ్మెల్యేలు. కానీ అక్కడి నుంచే 10 మంది వెళ్ళిపోయే అవకాశం ఉందట గ్రేటర్ హైదరాబాద్ నుంచి. అంటే వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళు ఉండరు. మరి వాళ్ళల్లో ఎవరు ఉన్నారు? తెలుగుదేశం పార్టీ నుంచి స్పష్టంగా రాశారు, తెలుగుదేశం, కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళని. తెలుగుదేశం నుంచి పోయిన వాళ్ళు మల్లారెడ్డి ఉండు, గాంధీ ఉన్నాడు, అరకపూడి గాంధీ, అదేవిధంగా వివేకానంద, కేపీ వివేకానంద గౌడ్ ఉండు. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ నుంచి పోయిన వాళ్ళే. కూకట్పల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, మాధవరం కృష్ణారావు, వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ నుంచి పోయిన వాళ్ళు. అదేవిధంగా సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిండు. మరి వీళ్ళల్లో ఎవరు ఉన్నారు అనేది తెలియదు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన ఎమ్మెల్యేలే, గ్రేటర్ హైదరాబాద్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీలోకి టచ్లోకి వెళ్ళారు. ఈ నెలాఖరులోకి ఒక 10 మంది జాయిన్ అయ్యే అవకాశం ఉందట. ఒకవేళ అట్లాంటిది 10 మంది ఇటు రావడం జరిగితే మొత్తం మీద రాజకీయ సమీకరణ మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ స్ట్రెంత్ అనేది, బీఆర్ఎస్ పార్టీ వీక్ అయ్యే అవకాశం ఉంది. దీని ఎఫెక్ట్ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల పైన కూడా పడే అవకాశం ఉంది. ఎట్లా ఉంటుంది మరి? ఎందుకంటే ఒకవైపు బీజేపీ కూడా జిహెచ్ఎంసీ ప్రాంతంలో బలపడ్డది. ఇక్కడున్న 2 ఎంపీలు మల్కాజ్గిరి కానీ, సికింద్రాబాద్ స్పష్టమైన మెజార్టీతోని బీజేపీ పార్టీ గెలిచిన ఎంపీలు. కాబట్టి బీజేపీకి ఇటు కాంగ్రెస్కే రేపు పోటీ ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్కి పోయే అవకాశం ఉంటుంది. ఇది గిట్ట జరిగితే. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. జేఎన్ఆర్ ఫ్రీ లాంచ్ మోసం. ఆఫర్ల పేరుతో మోసానికి పాల్పడుతున్న జేఎన్ఆర్ ఇన్ఫ్రా. స్పెషల్ గిఫ్ట్ల పేరుతో ప్రజలకు టోకరా. యాదాద్రి జిల్లా బొందుగల్లలో మరో ఫ్రీ లాంచ్. రంగుల బ్రోచర్తో ఆకర్షిస్తూ అమాయకుల నుండి డబ్బులు దండుకుంటున్న వైనం. సర్వే నెంబర్ 762, 763లోని 8 ఎకరాల 26 గుంటల్లో వెంచరు. ధరణిలో సంస్థ పేరుతో ఎలాంటి భూమి లేకున్నా ఎరా గ్రీన్ ఫామ్ ప్లాట్స్ అమ్మకాలు. రెవెన్యూ అధికారుల నుంచి పూర్తి సహకారం ఉన్నట్లు ఆరోపణలు. ఇది రంగురంగుల బోచర్లట జేఎన్ఆర్. ఈ ఫ్రీ లాంచింగ్తోనే ఇప్పటికే సాహితీ ఇన్ఫ్రా వాళ్ళు దాదాపు 900 మందిని మోసం చేశారు. కొన్ని 100 కోట్ల రూపాయలకు సంబంధించి పోగేసుకొని
వాళ్ళు ఇవాళ జైల్లో కూర్చుండు. భూతాటి లక్ష్మణ దాని చైర్మన్. మళ్ళా ఈ కథ జేఎన్ఆర్ అట యాదాద్రి జిల్లా దగ్గర ఒక 8 ఎకరాల 26 కుంటల భూమిని తీసుకొని రైతులకు సంబంధించి దాన్ని ఫ్రీ లాంచింగ్ పెట్టి వెంచర్ చేసి మేము ఏదో డెవలప్ చేస్తాం అది ఇదని పెద్ద పెద్ద రంగురంగు బోచర్లేసి ప్రజలను మోసం చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు సేకరిస్తారట. దాన్ని పట్టించుకున్న నాదులు లేదు. మరి ఎడిపోయింది డీటీసీపీ ఎడిపోయింది, రెరా ఎడిపోయింది, ఈ కథ ఎడిపోయింది, కలెక్టర్లు ఎడిపోయారు, ఎంఆర్ఓలు ఎడిపోయారు, ఎవడు పట్టించుకుంటాడు? ఈ ఫ్రీ లాంచింగ్‌లో కొన్ని వందల మంది పోయి వాడికి డబ్బులు కడతారు, మళ్ళీ మోసపోతారు, కేసులు అయితే వాడు పోయి జైల్లో కూర్చుంటాడు. కానీ ప్రజలకేం న్యాయం జరిగిద్ది? ఇది కాదు చేయాల్సింది. జేఎన్ఆర్ ఇన్ఫ్రా అని స్పష్టంగా ఇవాళ పేపర్లో వచ్చింది. ధరణిలో వాళ్ళ పేరుతో అసలు జేఎన్ఆర్ ఇన్ఫ్రా అనే దాంతో భూమే లేదట. ఆ భూమి ఏదో రైతులకు సంబంధించింది. కానీ వాడు బ్రోచర్లు వేసి అమ్ముతుండు ఇవాళ. మరి అట్లా బ్రోచర్లు వేసి మోసం చేసి ఈ దొంగలను పట్టుకునే ఆఫీసర్లు ఎడిపోయారు. మరి ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఇట్లాంటి పేపర్లో వచ్చినా కూడా కనీసం చర్యలు తీసుకునే ఆఫీసర్లు లేదంటే దారుణం అనమాట. పేపర్లో కనిపిస్తుంది కొన్ని మోసపోయిన వాళ్ళు ఇబ్బంది పడుతుంది. ఇలా సాహితీ ఇన్ఫ్రా లాంటి పెద్ద పెద్ద సంస్థలు మోసం చేసి కొన్ని వందల మంది ఇవాళ రోడ్డును పడ్డ పరిస్థితి, ధర్నాలు చేస్తున్న పరిస్థితి, వాళ్ళు జైలుకు పోయారు దానికి సంబంధించిన ఆ క్రైమ్ చేసిన వాళ్ళు. అయినా కానీ ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు కనీసం దానిపై చర్యలు తీసుకున్న నాదులు లేదు, దాడికి పోయి పరిశీలించిన నాదులు లేదు, తనిఖీ చేసిన నాదులు లేదు. అసలు ఏంది ఆ వెంచర్ ఏందా, ఫ్రీ లాంచింగ్ ఏంది, ఆ భూమి ఎవరి పేరు ఉంది, ఏం పర్మిషన్లు ఉన్నాయని అడిగేటోడు కానీ పోయేటోడు కానీ ఆఫీసర్ కానీ ఉండా అంటే ఎవడు లేడు. అందుకే వాళ్ళకి ఆ కొమ్ములు. జరుగుతున్న మోసం జరుగుతుంది, పేపర్లో వస్తున్నాయి, చదివి వదిలేస్తున్నారు ఆఫీసర్లు తప్ప దానిపైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇగో ఈ పరిస్థితి వస్తుంది. కాబట్టి జేఎన్ఆర్ ఇన్ఫ్రా ప్రీ లాంచింగ్ పైన తప్పనిసరిగా ఇప్పటికైనా ఆ సంబంధిత కలెక్టర్ కానీ, డీటీసీపీ అధికారులు కానీ, రెరా అధికారులు కానీ అక్కడ పోవాలి, చర్యలు తీసుకోవాలి, దాన్ని సీజ్ చేయాలి, ఆ బాధితులను ఆదుకోవాలి. డైరెక్ట్గా పేపర్లో వచ్చాక కూడా చర్య తీసుకోకపోతే ఏం ఇండికేషన్ ఇస్తున్నట్టు? ఈ జేఎన్ఆర్ ఇన్ఫ్రా అంట. మరి ఆ జేఎన్ఆర్ ఎవడో ఏం కథో కానీ చూడాల్సిన అవసరం ఉంది. యాదాద్రి జిల్లా అట ఇది. సాక్షి చూద్దాం. నీట్గా గోల్మాల్. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో దేశవ్యాప్తంగా పలు చోట్ల కాపీయింగ్ జరిగినట్టు ఆరోపణలు. హర్యానాలోని ఓ సెంటర్లో ఒకే గదిలో పరీక్ష రాసిన అనేక మందికి 720కి 720 మార్కులు వచ్చినాయట. కథం అయిపోయాయి. 720కి 720 ఒకడికొస్తే అర్థం ఉంటుంది. మొత్తానికి అందులో రాసిన ఒక గదిలో మొత్తానికి వస్తే మరి కాపీ జరిగినట్టు కాదు. ఏంది దీంట్లో ఏముంటుంది? ఇక ఇప్పుడు ఇక్కడున్న దక్షిణాదికి సంబంధించిన విద్యార్థులేం కష్టపడి నిద్ర రాత్రి అనక పగలనక నిద్ర లేక తిండి లేక చదువుతుంటే వాడు కాపీయింగ్ చేస్తే ఎవడికొత్తాయి ర్యాంకులు? ఈ దొంగలకు వచ్చాయి. దీన్ని ఎవడన్నా పట్టించుకుంటూ ఉండా? నీట్ అంటే ప్రెస్టీజియస్ ఎంట్రన్స్ ఎంబీబీఎస్లో జాయిన్ కావడానికి. దాంట్లో హర్యానాలో, యూపీలో, బీహార్లో ఇట్లాంటి నార్త్ స్టేట్లలో ఇదే కాదు, రైల్వే దాంట్లో కూడా రైల్వే జాబులలో కూడా చాలా అక్రమాలు అక్కడి నుంచి జరుగుతున్నాయి. కానీ ఇక్కడ చదివి ఉన్నోడికి వీడికి జాబు రాదు, వాడి అటెంప్ట్ చేస్తే అవుతుంది. ఇగో ఈ మాస్ కాపీయింగు ఇవన్నీ జరిగేది అక్కడ. ఈ మాల్ ప్రాక్టీస్ అంతా అక్కడ జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయాలి కదా. ఆ కంట్రోల్ చేయకపోతే నార్త్ సౌత్ అనే ఒక డివిజన్ ఏర్పడే అవకాశం ఉంది. యూత్లో ఒక విరక్తి ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యమాలు జరుగుతాయి కూడా. అంటే నీట్లో చాలా గోల్మాల్ నీట్గా చేశారట. హర్యానాలో ఒక సెంటర్లో ఒకే గదిలో పరీక్ష రాసిన అనేక మందికి 720కి 720 మార్కులు రావడం పైన మార్కులు 5 చొప్పున నెగిటివ్ మార్కులు ఉన్న కొందరికి 717, 718, 719 మార్కులు వచ్చినట్టు పత్రికలో ప్రచార ప్రకటనలు. ఈ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేస్తున్న కొన్ని కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు, కోర్టుకు వెళ్లాలని భావిస్తున్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు. ఇక చూడండి, ఇప్పుడు ఒకడేం కష్టపడుతుంటే ఇంకోటి దొంగదారులు రావడానికి చూస్తుండు. ఈ వ్యవస్థలని మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకొని కొంతమంది ఈ కార్యక్రమం చేస్తే దీన్ని కాపాడాల్సింది ఎవడు? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఈ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిపైన నిఘా పెట్టాలి. దీనిపైన ఏం జరిగిందో చూడాలి. దీనిపైన అవసరమైతే క్యాన్సిల్ చేయాలి, ఎగ్జామ్ని రీకండక్ట్ అనేది చేయాలి. 720కి 720 వస్తాయా? నెగిటివ్ మార్కులు ఉంటాయి మళ్ళీ దాంట్లో. 717 అట, 718 అట, 720 అట. ఈ తప్పనిసరిగా ఇది మాల్ ప్రాక్టీస్, దాంట్లో డౌటే లేదు. ఒకే గదిలో అంతమందికి ఎట్టొస్తాయి? ఇది సాక్షికి సంబంధించి. నమస్తే తెలంగాణ. రైతు భరోసా ఏది? ప్రారంభమైన వానాకాలం రైతుల ఎదురుచూపులు. పెట్టుబడి సాయం పైన ప్రభుత్వ కార్యాచరణ నిల్లు. ఈ సీజన్లో ఎప్పుడు ఇస్తారన్న దానిపై లేని స్పష్టత. కొత్త నిబంధనలు పెడతామన్న సీఎం రేవంత్. కౌలు రైతుల గుర్తింపు పైన కొరవడిన స్పష్టత. కొత్త దరఖాస్తుల స్వీకరణపై లేని క్లారిటీ. ఇది రైతు భరోసా పైన. ఇది ఆల్రెడీ జూన్ వచ్చింది. వాస్తవంగా జూన్ వస్తే ఏంటంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్, వానాకాలం పంటలకు సంబంధించి సీజన్ స్టార్ట్. ఇంతవరకు అసలు ఆ రైతు భరోసా కథ ఏంది? పెంచుతున్నాడు, 15,000 చేస్తున్నాడు. 10,000 కేసీఆర్ ఇస్తే నేను 15 చేస్తా, అంటే గెలిచిన కొత్తలో కాబట్టి నెక్స్ట్ సీజన్లో వేద్దాం అన్నాడు. ఆ నెక్స్ట్ సీజన్ కూడా వచ్చింది కథ. ఆల్రెడీ జూను ఫస్ట్ వీక్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇంతవరకు అసలు గైడ్ లైన్స్ లేదు, ఆ కథ లేదు, దానిపైన అసలు కసరత్తే లేదు.
ఈ మధ్య కాలంలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నోళ్ళు ఎవరుంటే వాళ్ళు దరఖాస్తుకు కూడా కసరత్తు లేదు. మరి ఆ దరఖాస్తులు ఎప్పుడు తీసుకుంటారు? మీరు ఏసేది ఎప్పుడు? మీరు గైడ్‌లైన్స్ ఫ్రేమ్ చేసేది ఎప్పుడు? కౌలు రైతులకి ఇస్తున్నారు. కౌలు రైతులను గుర్తించేది ఎప్పుడు? ఈ కార్యక్రమం అంతా ఏది లేకుండా నిమ్మక నీరెత్తినట్టుంది. వాస్తవంగా ప్రభుత్వం వ్యవహార శైలి ఎటుందంటే, ఏది గుర్తొచ్చినప్పుడు అది చేత్తం తప్ప, ఒక సిస్టమాటిక్‌గా మనం అన్న హామీలేంది, మనం చేసిన హామీలేంది, వాగ్దానాలేంది, వాటిని ఎట్లా నెరవేర్చాలని ఒక పద్ధతి లేకుండా ఏది గుర్తొస్తే అది చేసే పరిస్థితికొచ్చింది. ఇప్పుడు రైతు భరోసా అనేది జూన్ వచ్చిందంటే మనకు ఒక అవగాహన ఉండాలిగా. పెట్టుబడి సాయం రైతు భరోసా ఎయ్యాలి. మనం ఇస్తున్నంత 15,000. దాన్ని ఎట్లా చేయాలి? ఏం క్రైటీరియా తీసుకోవాలి? కౌలు రైతులకి ఇస్తానన్నాం. ఎట్లా క్రైటీరియా తీసుకోవాలి? దాని గైడ్‌లైన్స్ ఏంది? విధి విధానాలు ఏది తెలవకపోతే మీరు అది ఫ్రేమ్ చేసేదెప్పుడు? వాళ్ళకిచ్చేదెప్పుడు? ఈలోపు పుణ్యకాలం కాస్త పూర్తయిద్ది. మళ్ళా ఎండాకాలం వద్ది. మళ్ళా డిసెంబరో, మార్చో ఏదో వత్తది. అప్పటిదాకా ఈ గైడ్‌లైన్స్ రావు. ఇది రాదు. ఎప్పుడు మీరు ఏసేది? రైతులకు రుణమాఫీ మళ్ళా అట్లే ఉండే. రైతు రుణమాఫీ ఆగస్టు 15 కల్లా పూర్తి చేస్తామని ఒక హామీ ఇస్తరు. మళ్ళా దానికి కసరత్తు చేయాలిగా. రైతు భరోసాకి కసరత్తు చేయాలిగా. కౌలు రైతులను గుర్తించేది కసరత్తు చేయాలి కదా! మళ్ళా రైతు బీమా, పంటల బీమా ఈటిపైన ఎట్లాంటి గైడ్‌లైన్స్ గాని, ఎట్లాంటి ఫ్రేమ్ చేసే కార్యక్రమం గాని అసలు రివ్యూవే లేదు దానిపైన. మరి ఎప్పుడు చేస్తారు అసలు? గైడ్‌లైన్స్ కౌలు రైతులను గుర్తించే గైడ్‌లైన్స్ ఎప్పుడు రావాలి? రైతు భరోసా పెంచే గైడ్‌లైన్స్ ఎప్పుడు రావాలి? రైతు రుణమాఫీ గైడ్‌లైన్స్ ఎప్పుడు రావాలి? ఇయన్నీ ఎప్పుడు చేసేది? ఈ వానాకాలం సీజన్ వచ్చా. మరి వాళ్ళు ఇత్తనాలు ఏసుకోవడానికి, వాళ్ళు ఎరువులు కొనుక్కోవడానికే కాదు మీరిచ్చే పెట్టుబడి. మీరు ఎప్పుడు ఆగస్టులో ఇత్తనంటే అప్పటికల్లా ఈళ్ళ కథ అంతా అయిపోయి ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర తెచ్చుకుంటారు. నువ్వు ఇచ్చేదేంది? వాళ్ళు తీసుకునేదేంది అప్పుడుగా? కాబట్టి ప్రభుత్వం దీనిపైన సీరియస్‌గా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఆటోమేటిక్‌గా పడేటట్టు ఉండాలి. ప్రతిదానికి ఇగ ఆ నెలొచ్చినప్పుడు గుర్తు చేసి పేపర్‌లో రాసిన దాకా మనం పట్టించుకోనంటే కుదరదు. వెలుగు పేపర్ చూద్దాం. బెర్తుల కోసం పట్టట. మోదీ సంకీర్ణ సర్కార్‌లో కీలకంగా చంద్రబాబు, నితీషు 5 మంత్రి పదవులు, స్పీకర్ పోస్ట్ అడుగుతున్న తెలుగుదేశం. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు స్పెషల్ ఫండ్సు, 3 మంత్రి పదవులు ఆశిస్తున్న జేడీయూ. అందులో రైల్వే కూడా అడిగిందట. తెరపైకి కామన్ మినిమమ్ ప్రోగ్రామ్. వ్యవసాయ శాఖను కోరుతున్న జేడీఎస్. షిండే, చిరాగ్, అనుప్రియ, పవన్ పార్టీలకు పదవులు. ఇది ఎల్లుండు మోదీ ప్రమాణ స్వీకారం ఉంది. దానికి సంబంధించి మోదీ సంకీర్ణ సర్కార్‌లో కీలకంగా చంద్రబాబు, నితీష్ అయ్యారు. పట్టుబడుతున్నారు బెర్తుల కోసం. ఈ బెర్తులతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన స్కీములు, ఇంకా పెండింగ్ పనులేమన్నా ఉంటే వాటికి కూడా పట్టుబడితే బాగుంటది. కీలక శాఖల్లో బీజేపీ దగ్గర ఉంచుకొని మిగతా శాఖలు అలయన్స్ పార్టీలకి ఇస్తారట. దాంట్లో 5 మంత్రి పదవులు, ఒక స్పీకర్ తెలుగుదేశం పార్టీ అడుగుతుందట. 3 మంత్రి పదవులు జేడీయూ అడుగుతుందట. అందులో రైల్వే శాఖ స్పష్టంగా కావాలని అడిగిందట. ఎందుకంటే గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ చేసిండు. నితీష్ కుమార్ చేసిండు. అంటే బీహార్‌కి సంబంధించి రైల్వే పరంగా వాళ్ళున్నప్పుడు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకున్నారు. కాబట్టి మళ్ళా రైల్వే శాఖ తప్పనిసరిగా మాకు కావాలని డిమాండ్ అయితే పెట్టారు. చూడాలి ఏమైద్దనేది. ఇది ఒక వార్త వెలుగు పేపర్‌కి సంబంధించి. ఎంపీల్లో 504 మంది కోటీశ్వరులున్నారట. ఫస్ట్, సెకండ్ ప్లేస్‌లో తెలుగోళ్ళేనట. 705 కోట్లతో టాప్‌లో గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డికి 4,565 కోట్ల ఆస్తులట. టాప్ 1, 2 మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారు. గుంటూరు ఎంపీకి టాప్ 1లో ఉండు, చేవెళ్ళ ఎంపీ టాప్ 2లో ఉండు. బీజేపీకి సంబంధించి ఎంపీ అయిన కొండా విశ్వేశ్వరరెడ్డి 4,565 కోట్లు తెలంగాణ నుంచి ఈయన ఉండు. సెకండ్ ప్లేస్‌లో లోక్‌సభలో ఉన్న అందరు ఎంపీల్లో కోటీశ్వరుల్లో సెకండ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎంపీ. మొత్తానికి దేశంలో సగాన పైన ఎంపీల పైన క్రిమినల్ కేసులున్నాయి. అత్యధికంగా బీజేపీ నుంచి 94 మంది ఉన్నారని కేసులున్నోళ్ళలో ఏడీఆర్ వెల్లడించింది. దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. ఇది నమస్తే తెలంగాణ వెలుగుకు సంబంధించి. తెలంగాణ ఈనాడు పేపర్ చూద్దాం. కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ. 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారం. నేడు ఎన్డీఏ ఎంపీల భేటీ. తర్వాత రాష్ట్రపతికి మద్దతు లేఖల సమర్పణ. హోము, ఆర్థిక, రక్షణ శాఖలు భాజపాకే 3 బెర్తులు దక్కొచ్చంటున్న తెదేపా వర్గాలు. బీహార్‌కు ప్రత్యేక హోదా కోరనున్న జేడీయూ. ఇది జేడీయూ అయితే చాలా దూకుడుగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం మెడలుంచి అయినా వాళ్ళకి కావాల్సిన కార్యక్రమం చేసుకునే దాంట్లో నితీష్ కుమార్ పట్టుబడుతున్నట్టు అర్థమవుతుంది. దానికి సంబంధించిన ఒక వార్తనిచ్చారు. రేపు 9th నాడు సాయంత్రం 6 గంటలకు మోడీ ప్రమాణ స్వీకారం ఉంటుందట. దాంట్లో తెలుగుదేశం పార్టీ బెర్తులేంది, జేడీయూ బెర్తులేంది, వాళ్ళ డిమాండ్లేంది, వాళ్ళకి ఏ పదవులు ఇస్తారు అనే విషయాలపైన కూడా తెలిసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ విజేత తేలేది. రెండో ప్రాధాన్య ఓట్లతోనే వాటి లెక్కింపు ప్రారంభించిన అధికారులు. మొదటి ప్రాధాన్యంలో మల్లన్నకు 18,565 ఓట్ల మెజార్టీ. తర్వాత స్థానంలో రాకేష్ రెడ్డి. ఇది మొత్తానికైతే ఎమ్మెల్సీ ఓట్లకు సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతోని రిజల్ట్ తేలే పరిస్థితి లేదు. ఎందుకంటే మొత్తం పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేసి మొత్తం చెల్లే ఓట్లు ఎన్ని ఉన్నాయి అనేది లెక్క తీశారు నిన్న. చెల్లే ఓట్లలో
సగం ఓట్లు 50% కంటే ఒక ఓటు ఎక్కువ ఎవరికొస్తే వాళ్ళు గెలిచినట్టు డిక్లేర్ చేస్తారు. అది ఫస్ట్ ప్రయారిటీయా, థర్డా, సెకండా యాడికి పోతే ఆడికి. ఆ ఓటు ఏదైతే డిక్లరేషన్ ఫిగర్ ఏందంటే 1,55,095 ఓట్లు వచ్చినోళ్ళు గెలిచినట్టు. 1,55,095 ఓట్లు మొదటి ప్రాధాన్యతలో ఎవరికీ రాలే. ఫస్ట్ ప్రయారిటీలో ఎవరికి రాలే. కాబట్టి మళ్ళా సెకండ్ ప్రయారిటీ స్టార్ట్ చేశారు. సెకండ్ ప్రయారిటీలో ప్రయారిటీస్ మారే అవకాశం ఉంది. అంటే ఫస్ట్ ప్రయారిటీ కాంగ్రెస్‌కి ఏసినోళ్ళు సెకండ్ ప్రయారిటీ బీఆర్ఎస్‌కా, బీజేపీకే ఏసే అవకాశం ఉంటది. కాబట్టి సెకండ్ ప్రయారిటీలో అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ పుంజుకుంటే రాకేష్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే 18,000 తేడా ఉంది ఇద్దరి మధ్యలో. ఈ 18,565 ఓట్లే తేడా ఉంది. ఈ 18,000 ఆయన ఓవర్‌టేక్ చేసిండనుకో సెకండ్ ప్రయారిటీలో రాకేష్ రెడ్డి గెలిచే అవకాశం. లేదు ఈ 18,000ని దాటలేకపోయిండు అనుకో ఈ మల్లన్న గెలుస్తాడు. 1,55,095 ఓట్లు ఎవరికొస్తే వాళ్ళు. ఇప్పటికి రాకేష్ రెడ్డికి 1,04,000 ఓట్లు, 1,04,248, 1,22,813 ఓట్లు తీన్మార్ మల్లన్నకొచ్చినాయి. అంటే ఇద్దరి మధ్యలో 18,000 ఓట్ల తేడా ఉంది. 1,22,000 అంటే 1,55,000కి దాదాపు ఇంకా 33,000 చిల్లర ఓట్లొస్తే అంటే దాదాపు 34,000 ఓట్లొస్తే తీన్మార్ మల్లన్న గెలుతాడు. లేదు ఈయనకు 34 పెరగకుండా ఈయనకు పెరిగితే అప్పుడు ఈయనకి ఒక 51,000 ఓట్లొస్తే ఈయన గెలుస్తాడు. ఈయనకి 30,000 33,000 34 వస్తే ఈయన గెలుతాడు. లేదా ఈయన 51,000 వస్తేనేమో రాకేష్ రెడ్డి గెలుతాడు. మరి 51,000కి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సెకండ్ ప్రయారిటీ రెండవ ప్రాధాన్యత ఓటులో ఒక్కొక్కసారి ఏమైద్దంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళంతా రెండవ ప్రాధాన్యత ఇస్తారు. మిగతా పార్టీలకి. అది బీజేపీయా, బీఆర్ఎస్. ఎక్కువ బీఆర్ఎస్‌కి ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీకి మొదటి ప్రాధాన్యత ఇచ్చినోళ్ళు కూడా బీఆర్ఎస్‌కి ఏసే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కి మొదటి ప్రాధాన్యత ఇచ్చినోళ్ళు కూడా బీఆర్ఎస్‌కి ఏసే అవకాశం ఉంది. మిగతా కొన్ని ఇండిపెండెంట్‌గా ఉన్నారు. వాళ్ళకి కూడా మొదటి ప్రాధాన్యత ఇచ్చినోళ్ళు బీఆర్ఎస్‌కి, బీజేపీకి ఇట్లా ఏసే అవకాశం ఉంది. ఆ రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్‌లో భవితవ్యం తేలే అవకాశం ఉంది ఎమ్మెల్సీకి సంబంధించి. గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పల్లా రాజేశ్వరరెడ్డి, తీన్మార్ మల్లన్న మధ్య కూడా ఇదే ఉత్కంఠ ఉంది. ఫస్ట్ ప్రయారిటీలో తేలలే. రెండో ప్రయారిటీకి వచ్చేటప్పటికి అప్పటికి తేలింది. రెండో ప్రయారిటీ ఓట్లతోనే ఆయన గెలిచినప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి. ఇప్పుడు కూడా మళ్ళా రెండో ప్రయారిటీ ఓట్లతోనే రిజల్ట్ బయటకొచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఒక వార్తని ఈనాడు ఇచ్చింది. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.